హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. చపాతీ అండ్ బఠానీ వంకాయ కర్రీ అయితే వండుకున్నామండి నైట్ డిన్నర్‌లోకి. ఈ బఠానీ అనేది నేను ఇంతకుముందు తెచ్చుకున్నాను గదా! అప్పుడు టేస్ట్ నచ్చింది. మామూలుగా ప్రొవిజన్స్‌లో తెచ్చుకుంటాం గదా! వెండిపోయిన బఠానీ అవి నానబెట్టుకొని వండుకుంటాం గదా! అవైతే అంత టేస్ట్ అనిపియదు. ఈ పచ్చి బఠానీ అయితే మాత్రం ఫ్రెష్‌గా అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకుంటే మాత్రం టేస్ట్ భలే ఉందండి. అది ఈ సీజన్‌లోనే దొరుకుతాయన్నీ అంటే ఈ జనవరి నెల అండ్ డిసెంబర్ నెలలో దొరుకుతాయి. అప్పుడైతేనే తెచ్చుకొని వండుకోవాలి. ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. అందుకని చెప్పి నేను మొన్న మళ్ళీ కూరగాయలకెళ్ళినప్పుడు అక్కడ బఠానీ కనిపించాయన్నమాట. ఇంగయితే తీసుకొచ్చుకున్నాను. ఇంక కర్రీ అయితే సింపుల్‌గా చేసేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. కూరగాయ ముక్కలు, వంకాయలైతే కారం ఎక్కకుండా ఉప్పు నీళ్ళల్లో ఏసి పెట్టుకున్నాను. ఇంక కడాయి పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకొని, ఇంక ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలలో అప్పుడే సాల్ట్ ఏసుకున్నానండి తగినంత. అదంతా బాగా వేపుకున్నాక ఇంక టమోటా ముక్కలు గూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అందులోనే కచ్చా పచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంక అయన్నీ పచ్చి వాసన పోయి బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేపుకున్నానండి. అవన్నీ వేపుకున్నాక ఇంక పసుపు, కారం అయితే యాడ్ చేసుకుంటున్నా ఇక్కడింక. సాల్ట్ ముందే యాడ్ చేశాను కాబట్టి, ఇంకా పసుపు, కారం ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేశాను. చూడండి దీంట్లో అయితే నేనెక్కడ వాటర్ అనేది వాడనండి. కానీ అవంతా గ్రేవీ అంటే సిమ్‌లో పెట్టుకొని కర్రీ ప్రాసెస్ అంతా చేసుకున్నాను. చాలా బాగొచ్చింది. ఎక్కడ అడుగంటలేదు. అండ్ వాటర్ అవసరం గూడా రాలేదనమాట. ఇంకా ఈ ఉప్పు, కారం, పసుపు, టమోటా, ఆనియన్ అన్నీ మగ్గాక అందులోని పచ్చి బఠానీ అయితే వేసుకున్నాను. ఈ పచ్చి బఠానీ ఏసి అంతా ఒకసారి కలిపి నెక్స్ట్ అయితే ఇంక మనం వంకాయ ముక్కలు రెడీగా పెట్టుకొనున్నామండి కట్ చేసి. ఇంక ఇయి గూడా తీసేసుకున్నాననమాట. కర్రీలో ఏసేసుకొని వంకాయ ముక్కలు గూడా ఇంక బాగా కలిపాను. కలిపి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మూత పెట్టేసాననమాట. ఆ ఆవిరికే ఆ బఠానీ, వంకాయ అనేది ఉడుకుతుంది ఆయిల్‌లోనే. ఇంకెక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదనమాట. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే మాత్రము. కర్రీ చాలా నచ్చింది నాకైతేను. ఇంక రైస్‌లోకి గూడా బావుంటది. అండ్ మామూలుగా వెజిటబుల్ రైసు, చపాతీ, పుల్కా వీటిలోకి గూడా బావుంటదండి. నేనెక్కువ హెవీగా ఏమి ఇక్కడ మసాలాలు వాడట్లేదు. కొంచెం అల్లం పేస్ట్ వాడాననమాట. నెక్స్ట్ లాస్ట్‌లో అయితే కొంచెం అంత కసూరి మేతి అండ్ గరం మసాలా వేసుకుంటాను అంతేను. ఇంక ఈ కర్రీ అయితే అప్పుడప్పుడు కలబెడుతూ ఉన్నాననమాట. సిమ్‌లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే వాటర్ అయితే వాడనవసరం లేదండి. బాగా మగ్గిపోయాయి వంకాయలు అండ్ బఠానీ 2 గూడాను. ఒక 5 మినిట్స్‌కి ఒకసారి ఫస్ట్ అయితే ఒక 3 మినిట్స్‌కి ఒకసారి అయితే కలిపాను. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 మినిట్స్‌కి అలా కలిపాననమాట. మొత్తం ఒక 5 మినిట్స్‌లో బాగా మగ్గిపోయాయి. ఇంక లాస్ట్‌లో చెప్పాను గదా! గరం మసాలా, కసూరి మేతి ఏసి కలిపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నచ్చింది. ఇంతకుముందు బంగాళదుంపల్లో ఏసి వండాను గదా! దానికన్నా వంకాయ బఠానీ ఇంకా నచ్చిందనమాట. వాటర్ యాడ్ చేయలేదు గాబట్టి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక డిన్నర్ చేసేసామనమాట. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.